మర్యాదకు కర్త, మర్యాదను పెంచేటువంటి వాడు, మర్యాదను తీసుకొచ్చేటువంటి వాడు ఆయన. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక చూస్తారా? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, దేవుని సంగమా వాక్యం చూడండి దయచేసి. 14వ అధ్యాయం చూడండి. వాక్యంలో 14వ అధ్యాయంలో 14వ అధ్యాయం 40వ వచనం చూస్తారా? 14వ అధ్యాయం 40వ వచనం చూడండి. 40వ వచనం చివరి భాగం మీరు గమనించండి. చివరి భాగం సమస్తమును, పేజ్ నెంబర్ 156, 156 పేజ్ నెంబర్, కొత్త నిబంధనలో మొదటి కొరింథీ పత్రిక 14వ అధ్యాయము 40వ వచనము లాస్ట్ లైన్ చూడండి. సమస్తమును మర్యాదగాను క్రమంగాని జరగనీయుడి. సమస్తము మర్యాదగాను క్రమంగాను జరగనీయుడి అని చెప్తారు. మరణ చూడండి 14వ అధ్యాయము 33వ వాక్యం చూడండి. 33వ వాక్యం, అదే అధ్యాయము 33వ వచనం. అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానంకే కర్త కానీ అల్లరికి కర్త కాడు బిడ్డ. అంటే అల్లరిని స్టాప్ చేస్తాడు, అల్లరి పాలు కాకుండా కాపాడుకుంటాడు బిడ్డ మన దేవుడు ఆయన. ఇవన్నీ దేవుని గుణములు. దేవుడు చెప్తున్నాడు అల్లరి కర్త కాదు ఆయన. సమస్తం మర్యాదగాను క్రమంగా జరగనివ్వండి. మీరు ఏం చేసినా కానీ బిడ్డ, మనం ఏం చేసినా కానీ కదా ఒక క్రమాన్ని, ఒక మర్యాద. ఎందుకోసమని దేవుడు దాన్ని కోరుకుంటున్నాడు, చెప్తున్నాడు చోట. ఇదిగో నా బిడ్డలారా రక్షించుకున్నాను, మీరెవరో మిమ్మల్ని పట్టుకున్నా, నాలుగు తీసుకొచ్చుకున్నాను, నా రక్తంతో కడుకున్నా, కాబట్టి మీరు సమస్తాన్ని కూడా క్రమంగా జరిగించుకోవాలి, డిసిప్లిన్గా జరిగించుకోవాలి. ఎంత మంచి మాట కదా, డిసిప్లిన్గా జరిగి. ఎందుకోసం? బికాస్ ఐ ది గాడ్ ఆఫ్ డిసిప్లైన్ కదా. ప్రేమ మర్యాదగా నడవదంటాడు. చూడండి, ఆ మాట చూడండి వాక్యం దయచేసి. ఇదే పుస్తకంలో పెట్టారు 13వ అధ్యాయం చూడండి. అదే కొరింథీ పత్రిక 13వ అధ్యాయం. ఎందుకోసం అంటే దేవునితో అమర్యాదగా నడిచేవాడు కాదు పెట్టారు. మనము మర్యాదగా జీవించాలని మనకు సహాయం చేస్తాడు దేవుడు. ఇవన్నీ వాక్యంలో ఉన్న విషయాలే. 13వ అధ్యాయం చూడండి. ప్రేమ గురించి మాట్లాడుతూ, ప్రేమ గురించి డిఫైన్ చేస్తూ ఈ చోట కొన్ని సంగతులు మాట్లాడుకుంటూ వస్తాడు. ఆ చోట 7వ అధ్యాయం చూడండి. ప్రేమ గురించి మాట్లాడుతూ కదా 4వ వచనం, క్షమించండి 4వ వచనం. ప్రేమ దీర్ఘకాలము సహించను, దయ చూపించను, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డమ్ముగా ప్రవర్తింపదు, అది ఒప్పంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకునదు, త్వరగా కోప్పడదు, అపకారమును మనసులో ఉంచుకునదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించను, అన్నిటికీ తారుకును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓడ్చును. ప్రేమ శాశ్వత కాలమును. ఎవరి ప్రేమ ఇదన్నా ఇక్కడ చెప్తాను పౌలు. అంటే దేవుని ప్రేమ ఎట్లా ఉంటుంది, యేసయ్య ప్రేమ ఇట్లా ఉంటుంది అని చెప్పుకుంటుంది కదా బిడ్డ. ప్రేమకున్న గుణాలు చెబుతుంది కదా. ఆ దీర్ఘకాలం సహిస్తుంది, దయ చూపిస్తుంది, మత్సరపడదు కదా, డమ్మంగా ప్రవర్తించదు, ప్రేమ ఒప్పొంగదు, అమర్యాదగా నడవదు. అంటే దేవుడు మొత్తం అమర్యాదగా నడిచేవాడు కానే కాదు. బలమైనటువంటి మాట మాట్లాడాలి. లేని మర్యాదను ఆశ్చర్యకరంగా అప్పగిస్తాడు దేవుడు. మార్క్స్ వార్త మీద చూడండి, వాక్యం గమనించండి పెట్టారా. మార్క్స్ వార్త 5వ అధ్యాయం చూస్తారా? మార్క్స్ వార్త 5వ అధ్యాయం. అంటే దేవుడు లేని మర్యాదను ఆశ్చర్యకరంగా మనకు అప్పగించి జీవింపచేస్తాడు. ఊరికే మీకు చెప్తున్నాను, ఊరికి ఇవన్నీ కూడా గమనించండి. మీరు అర్థం చేసుకొని దేవుని యొక్క ప్రేమను మీరు అర్థం చేసుకొని బలపరచుకోండి. మార్క్స్ వార్త 5వ అధ్యాయం చూడండి. 5వ అధ్యాయంలో చూస్తే కనుక ఇక్కడ రాయబడిన మాట, ఒక మాట ఉంది చోట. నేను మీకోసం ఆ మాటలు చదివిస్తాను కదా. 5వ అధ్యాయం చూస్తే కనుక ఇక్కడ 4వ వచనం చూడండి. పరమారు వారి కాళ్ళకును చేతులకు సంఖ్యలు వేసి బంధించను, వారి కాళ్ళకును చేతులకు బంధించను, వాడు ఆ చేతి సంఖ్యలు తెంపి కాలి సంఖ్యలను తుత్తునీరుగా చేసిన గనక ఎవడునూ వాడిని సాధపరచలేక పోయి. 5వ వచనం. వాడు ఎల్లప్పుడూ రాత్రి పగళ్ళు సమాధుల్లోనూ కొండల్లోనూ కేకలు వేచు తను తాను రాళ్ళతో గాయపరుచుకుంటూ ఉన్నటువంటి వాడు. అయితే వీడు యేసు ఆశ్చర్యకరతల కోసం రాత్రంతా ప్రయాణం చేసి వస్తాడు. ఈ సంగతి మనకందరికీ తెలిసిన విషయమే, మనం ధ్యానం చేసుకున్నాం. వచ్చిన తర్వాత మనం చూస్తే కనుక యేసయ్య పలికిన మాట ఏంటి? 8వ వాక్యం. ఎందుకనగా ఆయన దొరదిగానే ఒక మాట అన్నాడు, అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచిపోమని వాళ్ళతో చెప్పాను. అందుకోసం వాడు వచ్చి కూడా సాగరపడతాడు. మీరు గమనించి ముందుకు పోతే కనుక అక్కడ రాయబడినటువంటి మాట పెట్టారా. 15వ వచనం చూడండి. 15వ వచనం. జనులు జరిగిన చోటు వెళ్ళి యేసు వద్దకు వచ్చి సేనాను దేవుని పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థచిత్తుడై కూర్చుని ఉంట చూచి భయపడ్డారు. గమనించిన వాక్యమును 18వ వాక్యం. ఆయన దూరెక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన యుద్ధ తను ఉండనమని ఆయన బతిమాలుకున్నాడు. కానీ ఆయన వారికి సెలవేయక నీవు ఇంటి వారి ఎందుకెళ్ళి ప్రభు నీ ఎందుకు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియచెప్పనెను. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపొలిలో ప్రకటింపగా అందరూ ఆశ్చర్యపడ్డా అంటారు. దెకపొలి అంటే 10 ప్రాంతాలు 10 రీజన్స్ అనమాట. దెకపొలి అంటే బిడ్డరా కదా. అట్లా అందరూ ప్రకటించుకుంటూ వచ్చారు. మీరు గమనించి చూస్తే కనుక అక్కడ రాయబడినమాట. అక్కడ వాడు ఏం చేశాడు? బట్టలు ధరించుకొని అంతవరకు అప్పుడు దాకా బట్టలు లేవు.
చూసారు, బట్టలే వెళ్ళారు వ్యక్తికి. రాత్రి గాయపరచుకుంటున్న రాత్రి మగలు వాడు సమాధిలో వాసం చేసేటువంటి వాడు. మీరు చెప్పండి, కాళ్ళ సంగతి చేతి సంగతి వాడు తింపి పారేస్తామంటే పలుసార్లు చేసి ఊరి వాళ్ళు వారికి కాళ్ళకు చేతులు గట్టిగా చైన్స్ వేసి బంధించారు. దాన్ని వాడు తుత్తునేలు చేస్తున్నాడు. అలాంటప్పుడు కూడా కాళ్ళ సంగతి చైన్స్ ఇరుమునే వాడు తుత్తునేలు చేస్తే బట్టలు ఉంచుకుంటాడు. వాడు బట్టలు ధరించుకొని అంటే అప్పటిదాకా వాడు ధరించుకోవాలి బట్టలు పెట్టారు. చూసారా, మరి బట్టలు తీసుకొచ్చారు పెట్టారు. యేసుతో వాళ్ళు ఉంచారు కదా బిడ్డ. యేసు ప్రభు తీసుకొచ్చి ఆశ్చర్యకరంగా వాడికి ధరింపజేసి బిడ్డ అంటే చెప్తాను ఈ మాట. మన దేవుడు గమనించండి బిడ్డ, మన మర్యాదను కాపాడతాడు. ప్రేమ అమర్యాదగా నడవదు. అక్కడ ఉన్నాయి వాక్యాలు. సమస్తములు క్రమంగాను మర్యాదగా జరిగివ్వండి. ఏంటంటే నా బిడ్డారా, మీరు సమస్తాన్ని మర్యాదగా చేయండి, అంటే డిసిప్లిన్గా చేయండి, మంచి క్రమంతో చేయండి, చక్కగా చేయండి, క్లీన్గా చేయండి, పర్ఫెక్ట్గా చేయండి. ఇందుకోసమని మీ దేవుణ్ణి, పర్ఫెక్ట్ గాడ్ని, మీ దేవుణ్ణి మర్యాద కలిగిన వాడిని బిడ్డరు కదా. మన దేవుడు మనకు ఆశ్చర్యకరంగా మర్యాదను, ఘనతను, స్థితిని, స్థాయి బిడ్డలు ఇంకా మార్చేటువంటి వాడు. లేని విషయం ఆశ్చర్యకరంగా కూడా మనకి అప్పగించు కదా. ఇంకా మనము ఘనంగా అక్కడ చూసారా, అక్కడ ఒక మాట ఉంది, అందరూ భయపడ్డారు వ్యక్తం చేసి. ఎందుకోసమని బట్టలు ధరించుకొని స్వస్థచిత్తులు కూడా గాయాలు మొత్తం కట్టబడ్డాయి. గాయాలు మొత్తం కట్టబడి మౌనంగా కూడా దేవుని దగ్గర కూర్చున్నాడు. ఆ వ్యక్తిని తీసుకెళ్ళిపోయారు. 10 ప్రాంతాల్లో దేవుడు తిప్పాడు ఆ వ్యక్తిని. అక్కడి దగ్గరికి పోలేడు. అసలు రాత్రి మగలు సమాధం జరిగేటువంటి వాడిని బిడ్డ చూసారా, ఆ తీసుకెళ్ళి 10 ప్రాంతాల్లో తిప్పాడు దేవుడు బిడ్డ. తిప్పాడు అంటే ఏంటి, మంచిగా అంత మంచి మర్యాద, మంచి మహిమ వచ్చేసింది. ఈ మంచి పరిశుద్ధ ఉదయకాలం బిడ్డ కాబట్టి దేవునికి అప్పగించుకుందాం, దేవునికి పాదాలు పట్టుకుందాం బిడ్డ. ఆయనే ఆశ్చర్యకరంగా గడిచండి. ఎట్లా మనం కాపాడి మన మర్యాదను ఆయన కాపాడతాడు. మన మర్యాదను బిడ్డ బలపరచువాడు, మన స్థితిని మార్చువాడు గమనించండి. కాబట్టి దేవుని కోసం కూడా సమస్తాన్ని కూడా మనం ఏం చేసినా కానీ క్రమముగా మర్యాదగా మనం చేయవలసి ఉంది. కాబట్టి మీరు కూడా టైంని బాగా మెయింటైన్ చేసుకోండి, పాటించుకోండి. మీరేం నా మీద కోపడదు కానీ అది దేవుని వాక్యం కాబట్టి మీరు కొంచెం టైం మెయింటైన్ చేయండి. ఎందుకంటే బికాస్ గాడ్ ఈజ్ ఎ రెస్పెక్టబుల్ గాడ్. క్రమాన్ని కోరుకుంటాడు కాబట్టి అని చెప్తున్నాడు చోట. క్రమాన్ని కోరుకుంటాడు కాబట్టి ఇప్పుడు క్రమాన్ని మనం మెయింటైన్ చేసుకుందాం. దేవుని పరిశుద్ధ వాక్యంలో మనం ముందుకెళ్దాం. మీకు మంచి ఉదయకాల సమయ సంగమా గమనించిన వాక్యం చూడండి. దయచేసి ఒక మాట మనం ధ్యానం చేసుకుందాం. ఈ మంచి ఉదయకాలం దేవుని యొక్క పరిశుద్ధ మాట బిడ్డ నానోటించిన మాట, మనం ఆత్మబలపరిచిన మాట వాక్య భాగాలు చూసుకుందాం. యోగ గ్రంథం ఇచ్చిన వాక్యమును, యోగ గ్రంథము 1వ అధ్యాయం బిడ్డారా, 1వ అధ్యాయం చూస్తారు వాక్యమును. యోగ గ్రంథము 1వ అధ్యాయం వాక్యం మీరు గమనించండి. 1వ అధ్యాయంలో ఈ చోట సైతాన్ దేవుడితో మాట్లాడుతున్న మాటలు మనం చూద్దాం. ఇది ఆశ్చర్యకరంగా ఈ చోట మనకు కనపడతాయి. ఈ యొక్క వాక్య భాగం మీరు గమనించండి. 8వ వాక్యం చూడండి. 8వ వాక్యం, అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తుడును న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు, భూమి మీద అతడి బట్టి వాడెవడును లేడు అని అడుగుగా అపవాది మాట్లాడుతున్నాడు. యోబు ఊరకయ్యే దేవుని యందు భయభక్తులు కలవాడు ఆయన. నీవు అతనికిని అతని ఇంటి వారికి అతని కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుతుండ చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది అని చూడబెట్ట మాట్లాడుతూ ఒక మాట కింద అన్నాడు. 11వ వచనం చూడండి. అయినను నీవిప్పుడు నీ చేయి చాపి అతని కలిగిన సమస్తమును బొత్తినడగా అతని నీ ముఖమెదుటనే దూషించి నేను విడిచిపోనని యెహోవాతో అనగా, యెహోవా, ఇదిగో అతని కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది, అతనికి మాత్రము ఏ హాని చేయకూడదని అపవాది సరియగా వాడి యెహోవా సన్నిధికి బయలువెళ్ళెను. ఈ మాటలు బిడ్డలు గమనించండి. దేవుని యొక్క వాక్యంలో దేవుని ఆత్మ బలపరిచిన వాక్య భాగాలు బిడ్డ దేవుని సహాయం చేత మనం ధ్యానం చేసుకుందాం. ఈ మంచి ఉదయకాల సమయంలో బిడ్డారా, ఎవరి సండే మనం ఆశ్చర్యకరంగా దేవుని చేత మనం బలపరచబడుతున్నాం బిడ్డ అని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. ఎందుకోసం అంటే దేవుని యొక్క వాక్యం అంతా మాట్లాడుతూ వచ్చింది. ప్రతి ఆదివారం కూడా బిడ్డలు ప్రార్థనలు, శనివారం కూడా గమనించండి. దేవుని యొక్క వాక్యం కోసం ఉపవాసం అండి 3 పూట్ల బలంగా ప్రార్థన చేయడం జరుగుతూ ఉంది. ఎర్లీ మార్నింగ్ 4కి, మధ్యాహ్నం 10 గంటలకి, మరలా రాత్రిపూట కూడా బాగా ప్రార్థనలు జరుగుతూ వచ్చాయి. ఉపవాస ప్రార్థన ఆగల. ఫాస్టింగ్ ప్రేయర్ సండే అన్న ఒక ప్రార్థన ఒక 2 వీక్స్ ఆడియోలో మనం వాక్యం ధ్యానం చేశాం బిడ్డ. ఫాస్టింగ్ ప్రేయర్ మాత్రం గమనించండి ఆగలేదు. ఎర్లీ మార్నింగ్ 5 గంటల నుంచి 6 గంటల ప్రార్థన కూడా బిడ్డారా, అవి వాకుండా జరుగుతూ వచ్చి చెప్పండి. నేను ఊరు లేకపోతే అవి ఆగిపోవచ్చు. కానీ ఎవ్రీడే మాత్రం బిడ్డారా ఈ ప్రార్థనలు ఆశ్చర్యకరంగా ఆటంకాల మధ్య బిడ్డ ఇవి జరుగుతూ వచ్చాయి. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా దేవుని సంఘం మీరు గమనించండి. దేవుని ఆత్మ బలపరిచిన బిడ్డ, దేవుని ఆత్మ బలపరిచిన, దేవుని ఆత్మ చేత నడిపించబడిన బిడ్డ, దేవుని ఆత్మ నడిపిస్తుంది. మీరు చూడండి వాక్యం చూడండి. ఈ మాట అట్లా ఉంచి దయచేసి యోహాను సువార్తలోకి రండి బిడ్డ. దేవుని ఆత్మ చేత నడిపించబడుతూ వచ్చాం. దేవుని ఆత్మ మనకు వాక్యం ఇస్తుంది. దేవుని ఆత్మ చేత బిడ్డలు ఆశ్చర్యకరంగా వాక్య భాగాలు జరిగించబడుతూ వస్తాయి. దేవుని ఆత్మ మనకు వాక్యం ఇస్తుంది. ఆ మాట యేసు వారు మాట్లాడారు, యేసయ్య మాట్లాడతాడు. చూడండి వాక్యమును 16వ అధ్యాయం మీరు గమనించండి. యోహాను సువార్త 16వ అధ్యాయం మీరు గమనించండి బిడ్డలు. 16వ అధ్యాయము 16వ అధ్యాయం 13వ వాక్యం చూస్తారా? 13వ వాక్యం చూడండి. అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలో నడిపించును.
చూసారా? అయితే ఆయన సత్యతోనిపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మను సర్వసత్యంలో నడిపించును. ఆయన తనంత తానేమి బోధింపక వేటిని వినను వాటిని బోధించి సంభవించబో సంగతులు మీకు తెలియచేయను. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియచేయను గనక నన్ను మయంపరచను. చూసారు బిడ్డ? చూసే మాట గురించానంటే దేవుని ఆత్మ నుంచి మాట్లాడుతున్నాడు. దేవుని ఆత్మ వచ్చినప్పుడు మీరు సత్యంలోకి వెళ్తారంట బిడ్డారా. దేవుని ఆత్మ యొక్క ఖడ్గం ఏంటి చెప్పండి? దేవుని ఆత్మ ఖడ్గం వాక్యం. ఈ మాట మీరు చూడండి ఒకసారి. దేవుని యొక్క వాక్యం చూడండి. ఎఫ్సీ పత్రిక చూస్తారా? ఎఫ్సీ రాసిన పత్రికలో ఆ మాట మనం స్పష్టంగా దేవుని బిడ్డ రాయబడుతుంది. ఎందుకోసం అంటే దేవుని యొక్క ఆత్మచేత మనం వాక్య భాగాన్ని మనం పొందుకుంటామని చెప్పడానికి మీ విశ్వాసం కోసం నేను కూడా చెప్తున్నాను. 6వ అధ్యాయం మీరు గమనించండి. ఎఫ్సీ పత్రిక 6వ అధ్యాయం 17వ వాక్యం చూడండి. వాక్యము ఎఫ్సీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వాక్యం మీరు గమనించండి. 17వ వాక్యం, మరియు రక్షణ శ్రేష్ఠానమును దేవుని వాక్యమును ఆత్మకట్టం ధరించుకుని. ఇక్కడ సర్వంకవచం గురించి మాట్లాడుతూ ఇక్కడ పౌరులకు మాట మాట్లాడతాడు. మీరు రక్షణ మీరు కాపాడుకోండి, దేవుని వాక్యమును ఆత్మకట్టం ధరించుకోండి. దేవుని యొక్క వాక్యం ఖడ్గాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని ఎల్లప్పుడూ ధరించుకోండి. బైబిల్లో బిడ్డారు వాక్యం గురించి అనేక మాటలు ఉన్నాయి కదా. మనం చూస్తాం, పౌరులు మాట్లాడతాడు, క్రీస్తు వాక్యమును మీ హృదయంలో సమృద్ధిగా నివసింపనీయని అంటాడు. క్రీస్తు వాక్యమును మీ హృదయంలో సమృద్ధిగా నివసింపనీయండి అంటే బిడ్డ దేవుని యొక్క వాక్యాన్ని సమృద్ధిగా నివసింపనీయాలి. అప్పుడే బిడ్డ సైతాను బలము మనం జయించగలం. ఇక్కడ మాట్లాడుతున్నాడు, ఇదిగో విశ్వాసాన్ని మీరు ధైర్యపరచుకొని జయిస్తారు. ఎట్లాగంటే దేవుని వాక్యమైనటువంటి ఆత్మఖడ్గాన్ని ధరించుకోండి. దేవుని యొక్క వాక్యం బిడ్డ ఆత్మదేవుని ఖడ్గం. అమ్మ, దేవుని యొక్క వాక్యం ఆత్మదేవుని ఖడ్గం. ఆత్మదేవుని ఖడ్గం బిడ్డ పరిశుద్ధ ఆత్మని ఖడ్గం అంటారు. ఆ ఖడ్గం చేత బిడ్డ ఆశ్చర్యకరంగా మనల్ని ఏం చేస్తాడు? సత్యం నుంచి సత్యంలోకి బిడ్డ అంటే సర్వసత్యంలోకి యేసయ్య మాట్లాడుతున్నాడు. ఆయన వస్తాడు, మిమ్మల్ని గమనించండి, సర్వసత్యంలో కనిపిస్తాడు. మీరు దిగులు పడుతుండగా బాధపడుతుండగా సత్యం మీకు ఇస్తాడు, వాక్య సత్యం ఇస్తాడు. సత్యం బిడ్డ మనకు అప్పగిస్తాడు. మనం దిగులు పడుతున్నాం కదా బిడ్డ, ఆశ్చర్యకరంగా మంచి వాక్యం మాట్లాడి దేవుడితో బిడ్డ ఏమై ఉన్నాడు కదా, దేవుడు మనతో ఏమై ఉన్నాడు బిడ్డ, ఆ సత్యాన్ని గమనించండి. దేవుని ఆత్మ మనకి బయలుపరుచుకుంటాడు. అందుకే దావీదు మాట్లాడతాడు, నీ వాక్యమే సత్యము, నీ వాక్య సారాంశం సత్యము. బిడ్డ చూసారా? దేవుని యొక్క వాక్యం సత్యం కాబట్టి దేవుని యొక్క బిడ్డ సత్యంలోకి ఆశ్చర్యకరంగా ఆత్మచేత నడిపించబడుతున్నా. కాబట్టి దేవుని సంఘం దేవుని బిడ్డలారా, రండి వాక్యంలోకి రండి. ఇలాగ బిడ్డ ప్రతి ఆదివారం కూడా మనం బలపరచబడుతుండగా ఈ వారం కూడా దేవుని సహాయం చేత చివరి వారం యొక్క సంవత్సరం చివరి ఆదివారం బిడ్డ దేవుని యొక్క వాక్యం చూసుకుందాం. ఇక్కడ కదా సైతానికి యోగుకు ఒక సంభాషణ జరుగుతుంది కదా బిడ్డ. చూస్తే కనుక సైతానికి యోగుకు సంభాషణ జరుగుతుంది. అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. యోగు భక్తిపరుడు, యథార్థవర్తుడు, నీతిమంతుడు అని చెప్తుంటే అక్కడ సైతాను అంటాడు. సైతాను ఆ విషయాన్ని యోగు అట్లా కాదు అనలేకపోయాడు. మీరు బాగా విన్నారు, యోగు అట్లా కాదు, యథార్థపరుడు కాదు, భయభక్తుడు వాడు కాదు అని చెప్తున్న విశ్వసించదని బిడ్డ సైతాను అనలేకపోయాడు. అంటే ఏంటి? యోగు అట్లా జీవించాడు, అప్పుడు జీవించుకుంటూ వచ్చాడు. అయితే సైతాను కూడా ఒక మాట మాట్లాడుతున్నాడు, యోగు ఊరకయ్యే నీ పట్ల భయభక్తుడు వాడయ్యాడా? దేవుని ఇట్లా మాట్లాడుతున్నావు కానీ, యోగు గురించి మాట్లాడుతున్నావు కానీ యోగు ఊరకయ్యే అంటే నువ్వు ఏమి చేయకుండానే దేవుని ఏమి చేయకుండా యోగు నీ పట్ల భయభక్తులు వాడిగా మార్చబడ్డాడు ప్రభు అని చెప్తూ ఒక మాట కింద బిడ్డరా అక్కడ మాట్లాడుతూ వచ్చాడు. చూడండి, ఆ మాట మీరు గమనించండి, చాలా బాగుంటుంది ఆ మాట. గమనించండి. 9వ వాక్యం చూడండి. 9వ వాక్యం, అపవాది యోగు ఊరకయ్యే దేవుని ఎందుకు భయభక్తులు గలవాడు ఆయన, నీవు అతనికి అతని ఇంటి వారికి అతని కలిగిన సమస్తములకు చుట్టూ కంచె వేసావు కదా. దేవుడు బిడ్డ చూసారా? సైతాను మాట్లాడుతున్న మాట అమ్మ. బైబిల్లో బిడ్డారా అన్యులు మాట్లాడిన మాటలు ఆశ్చర్యకరంగా కొన్ని మనకు కనపడతాయి. అన్యులు మాట్లాడిన మాటలు కదా, యోనా దగ్గర మాట్లాడతారు, అన్యులు మాట్లాడతారు. ఓ నిద్రపోతా నీకేమొచ్చింది, లేచి ప్రార్థించమంటారు బిడ్డ. అంటే వారెవరు? వారి విగ్రహాలు ముఖ్యమంటే వారు అప్పటిదాకా బిడ్డరా వారి దేవుని పూజలు చేశారు. దేవా ఈ తుఫాను ఆపండి, ఈ ఓడను కాపాడండి, ఈ ఓడను రక్షించండి, ఈ ఓడకు క్షమణ కలిగించమని బిడ్డ వారు ప్రార్థన చేశారు. గమనించండి, ప్రార్థన చేసి ఆగపోతే గమనించండి వారికి ఒక డౌట్ వచ్చింది. ఇది ఎవరి వల్ల వచ్చింది, ఎందుకు వచ్చింది అని వచ్చింది. ఇంకా ఆ యొక్క నావికుడు చెప్పాడు, మీరు వెతకండి అని చెప్తే యోనా ఓడ యొక్క బిడ్డ అడుగు బాగాన ఆయన మంచి నిద్రలో ఉన్నాడు. ఎందుకోసమని అంటే ఆయనకు అర్థమైపోతుంది, నేను దేవుని మాట వినలా, దేవుని చిత్తము చేయలా, నేను దర్శించుకుపోతున్నాను, దేవుడు నినివేకు అలమన్నాడు కాబట్టి బిడ్డరా అవన్నీ కూడా అర్థమై గమనించండి. ఇక బిడ్డ ఆయన ఏమి చేయలేక గమనించండి, బయట నిద్రలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు వాడు వచ్చి లేపుతున్నారు, యోనా గమనించండి, నువ్వు ఎవరు గమనించాలని మాట్లాడి నువ్వు లేచి నీ దేవుడిని ప్రార్థించడం కోసమని మేమందరం ప్రార్థించాలయ్యా తగ్గల కాబట్టి ఒకవేళ నీ దేవుడిని ప్రార్థన వింటాడేమో అని బిడ్డ అడుగుతున్నారు. అంటే బిడ్డరా అంటే వారి ప్రార్థన పట్ల నమ్మకం ఉంది. బిడ్డ ప్రార్థన పట్ల నమ్మకాన్ని కోల్పోవద్దు, ప్రార్థన మీద నమ్మకాన్ని కోల్పోదు బిడ్డ. ప్రార్థన నచ్చని విడువని ప్రార్థన బిడ్డ, ప్రార్థన మీద నమ్మకాన్ని విశ్వాసాన్ని కోల్పోక బిడ్డ. నమ్మకాన్ని కోల్పోతున్న వేళ బిడ్డ, విశ్వాసాన్ని కోల్పోతున్న వేళ గమనించండి. లేచి పరంగా ప్రార్థన చేయండి బిడ్డ, పరంగా ప్రార్థన చేయండి. దేవుడే కదా ఏమి చేయాలో గమనించండి, ఏమి జరిగించాలో ఎట్లా పనిచేయాలో బిడ్డ ఆశ్చర్యకరంగా ఆయన పనిచేస్తాడు ఆయన. ప్రార్థన చాలాసార్లు బిడ్డ మనం కోల్పోతాం, విశ్వాసాన్ని కోల్పోతాం. మానవ సంబంధం బిడ్డ అందరికీ తిరిగే విషయం, ఏరియా అంతటి వాటికి కూడా ప్రార్థన పడడం ఆయన.
అమ్మ ఆయన ప్రార్థిస్తుంటే బిడ్డ ఆకాశంలో వర్షంలాగా అగ్ని కురిసింది. మీరు గమనించండి. ఆయన కూడా బిడ్డ ప్రార్థన రాక కదా, దేవా ఇంతే చాలు, ఇక తీసుకుప్రవ్వా ఇంతే చాలు బిడ్డ ప్రార్థన చేయలేక గమనించండి అడుగుతున్నాడు దేవుడిని. కానీ దేవుని చిత్తం ఏంటి? ఏరియా నీకేం కాదు, ఏరియా నువ్వు చావు, ఆమె చేతిలో చనిపోవు, ఏరియా ధైర్యపరచుకో, బలపరచుకో, నీ శక్తికి మించిన నీ ప్రయాణం నీ కోసం సిద్ధం చేశాను బిడ్డ. దేవుడు మాట్లాడతాడు అంటే ఏంటి బిడ్డ? దేవుని దగ్గర మన శక్తికి మించినవి, మన బలానికి మించిన బిడ్డలు ఆశ్చర్యకరంగా ఆయన దగ్గర ఉన్నాయి. వాటి చేత బిడ్డలు ఆశ్చర్యకరంగా మనం కాపాడుకుంటాడు దేవుడు. అందుకే మీరు ప్రార్థన మానక కదా, ప్రార్థన విడకుండా బిడ్డలు ప్రార్థన బలంగా పట్టుకోండి, దేవుని పట్టుకోండి కదా. కోల్పోతుంటుంది అవిశ్వాసం వచ్చింది కానీ బిడ్డ పక్కకి వెళ్ళిపోయి ప్రభా నువ్వు ఉన్నా ప్రభా నువ్వు చేస్తా ప్రభా. ప్రార్థన అంటే బిడ్డ ప్రార్థన ఏంటి? అవిశ్వాసం వస్తున్నప్పుడు, శూన్యంలోకి పోతున్నప్పుడు చూసారా, ఇక రానప్పుడు బిడ్డ గురించి లేచి మనం ప్రార్థించాలి. ఎందుకోసమని? ఆయన ఉన్నాడు. ఏది దేవునికి అసాధ్యం కాదు, దేవునికి ఏది కూడా అసాధ్యం కాదు, దేవునికి అసంభవం కావు. కాబట్టి ఆయన ఏదో చేస్తాడు, ఏదో జరిగిస్తాడు. దేవుని దగ్గర చాలా దాచి ఉంచుకున్నాడు, దేవుని దగ్గర చాలా దాచి ఉన్నాయి. వాటిని బట్టి బిడ్డ ఆశ్చర్యకరంగా మన జ్ఞానములకు అందదు. గుర్తుపెట్టుకోండి, మన జ్ఞానం అయిపోయి బిడ్డారా, మన విశ్వాసం అయిపోయి గమనించండి ప్రార్థన స్టాప్ చేస్తాం. మీరు గుర్తుపెట్టుకోండి, మన విశ్వాసానికి మించి, మన జ్ఞానానికి మించి ఆయన పనిచేస్తాడు. మన జ్ఞానం చెప్తుంది, కారణం చెప్తుంది. మీరు చూడండి వాక్యం మీరు గమనించండి. మార్క్స్ వార్త చూడండి బిడ్డ, ఒక మాట మీరు గమనించండి. ఈ మాట మీరు అట్లా నుంచి మార్క్స్ వార్త మీరు గమనించండి. ఒక మాట మీకు చూపిస్తాను నేను. మార్క్స్ వార్త 5వ అధ్యాయంలోకి రండి. మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో ఒక సన్నివేశం ఆ చోట రాయబడి ఉంటుంది కదా, మీరు గమనించండి వాక్యం చూడండి. ఇక్కడ యాయిర్ అనే వ్యక్తి బిడ్డారు. యాయిర్ అనే వ్యక్తి ఆయన కుమార్తె కోసం యేసు దగ్గరికి వస్తాడు కదా. ఆయన వస్తున్నప్పుడు ఆయన కుమార్తె బతికే ఉంటుంది. ఆమె కోసం అడుగుదామని బిడ్డారా, ఆయన కోసం వస్తాడు. ఆయన వచ్చిన తర్వాత బిడ్డ చూస్తే కనుక మధ్యలో ఒక స్త్రీ వచ్చేసరికి బిడ్డారా ఆ కుమార్తె చనిపోతుంది. ఆ సన్నివేశం మీరు చూడండి, వాక్యం చూడండి. 35వ అధ్యాయం చూడండి, 35వ వాక్యం చూస్తారా. ఆయన ఇక్కడ మాట్లాడుతుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయింది, నీవు ఒక బోధకుని ఎందుకు శ్రమపెడుతుందని అనేది యేసు వారు చెప్పిన మాట లక్ష్యపెట్టగా, భయపడకము నమ్మిక మాత్రం ఉంచమని సమాజ మందిరపు అధికారితో చెప్పి చూసారు బిడ్డ. ఇక్కడ యేసు మాట్లాడుతున్న మాట కదా. అంటే యాయిరు వచ్చాడు. మీరు చూడండి వాక్యం అర్థం కావడానికి దయచేసి. ఆయన ఎప్పుడు వచ్చా అంటే 21వ వచనం చూడండి, వాక్యమును 21వ వచనం. యేసు మరలా దోణికి అద్దరికి వెళ్ళినప్పుడు బహు జనసమూహము ఆయన ఎదుకు కూడి వచ్చారు. ఆయన సముద్రమున నుండగా సమాజ మందిరపు అధికారులు యాయిరును ఒకడు వచ్చి ఆయన చూచి ఆయన పాదముల మీద పడి నా చిన్న కుమార్తె చావనై ఉంది, అంటే అప్పటికి చావాలా బిడ్డ, చనిపోద్దన్నమాట, అది బాగుపడి బ్రతుకున్నట్లు నువ్వు వచ్చి దాని మీద నీ చేతులు చవలని ఆయన మిగుల బతిమాలుకొనగా ఆయన అతనితో కూడా వెళ్ళిండు కదా. చూసారు బిడ్డ, యాయిరు వచ్చి బిడ్డ యేసు దగ్గరికి వచ్చి ఆయన పాదాల మీద పడ్డాడు. ఇది చాలా బలమైన విషయం. దేవుని పాదాలు, దేవుని విశ్వాసం వచ్చింది. విడిచిపట్టవద్దు. బైబిల్లో బిడ్డని ఈ ప్రస్తావన చాలా బలమైంది కదమ్మా. మరియమ్మ కూడా కదా బిడ్డ చూసారా, యేసు పాదాల దగ్గర కూర్చుంది. అందుకే యేసు అంటాడు, మరియా మార్తా గమనించండి, ఉత్తమమైనదని మరి ఏర్పరచుకున్నట్టు ఏంటి, ఆమె నా పాదం పట్టుకుంది బిడ్డ. చూసారా, ఉత్తమమైనది ది బెస్ట్ గమనించండి. దేవుని పాదాలే బిడ్డ, దేవుని పాదాలు మనకున్నాయి. ఏ స్థలం అన్నా, ఏ ప్లేస్ అన్నా బిడ్డ, ఏ సమస్యను గమనించండి, యేసయ్య పాదాలు నీ దగ్గర ఉన్నాయి. బైబిల్లో ఒక మాట ఉంది బిడ్డారా, ఆకాశం అనే సింహాసనం, భూమి ఆయన పాదములకు పీఠం. ఆకాశం అనే సింహాసనం, భూమి బిడ్డరా ఆయన పాదాలకు అంటే గమనించండి, ఆయన పాదాలకు పీఠముగా సమస్తం ఉన్నాయి బిడ్డరా. ఆయన పాదాల కింద సమస్తం ఉన్నాయి. మన సమస్యకు మన బాధ బిడ్డగచ్చని ఆయన పాదాలకు ఉంది, మనకు బిడ్డగచ్చు ఆయన పాదాలు ఉన్నాయి. యాయిరు వచ్చి ఏం చేస్తున్నాడు తెలుసా, యేసయ్య పాదాల మీద పడి, ప్రభువా నా కుమార్తె చావనైంది ప్రభా, బతికించుకున్నామని బిడ్డ అడుగుతున్నమాట. అంటే బిడ్డ అంటే యేసయ్య నువ్వు బతికించగలవు, యేసయ్య నువ్వు వచ్చి ప్రభువా చేతుంచు ప్రభా బిడ్డరా కదా. ఈ అవకాశం మనకి ఎప్పటికీ ఉంది. బిడ్డను చూస్తే కనుక యేసుపోతుండగా మధ్యలో ఆటను వచ్చి ఆట ఆలస్యం అయిపోయింది. అప్పుడు ఆయన ఇంటి నుంచి కొంతమంది వచ్చారు, ఇక వద్దు నీ కుమార్తె చనిపోయింది. చూసారు బిడ్డ, నీ కుమార్తె చనిపోయింది కాబట్టి ఇక యేసు వల్ల కాదు, యేసు చేత కాదు కాబట్టి వచ్చేయండి అంటే మాట్లాడుతున్నారు. అప్పుడు యేసు బిడ్డ మాట్లాడుతాను. యేసు వాడు చెప్పిన మాట విని లక్ష్యం ఉంచక, భయపడకము యాయిరు, భయపడకము, నమ్మిక మాత్రం ఉంచు, అదే నమ్మకం ఉంచు. మన జ్ఞానం అయిపోతుంది బిడ్డారా, మన బలం అయిపోతుంది, మన విశ్వాసం అయిపోతుంది గమనించండి, మన ప్రార్థన అయిపోతుంది అమ్మ గమనించండి, దేవుడు గమనించండి. దాని వెనకాల బిడ్డ ఆశ్చర్యకరంగా పనిచేస్తాడు ఆయన. జ్ఞానములకు మించిన ప్రేమ జ్ఞానానికి మించి బిడ్డ ఆశ్చర్యకరంగా ఆయన సహాయం చేస్తాడు. దేవునికి వాక్యం బిడ్డ ఆ మాట మీరు చూడండి, గమనించండి దయచేసి. మాట అట్లా మంచి ఎఫ్సీ పత్రిక మీరు చూడండి, వాక్యం గమనించండి బిడ్డారా. ఎఫ్సీ రాసిన పత్రికలో ఆ మాట మనం చూసుకొని మనం ముందుకెళ్తాం. దేవుని బిడ్డారా, ఎఫ్సీ రాసిన పత్రిక చూడండి వాక్యమును. అక్కడ చాలా ఆశ్చర్యకరంగా పౌలు ఈ సంగతిని మాట్లాడుకుంటూ వస్తాడు. అందరి జాగ్రత్తగా మీరు గమనించండి. ఈ మాట బిడ్డారా గుర్తుపెట్టుకోండి. 3వ అధ్యాయం ఉదయకాలం నీకు నాకు ఇస్తున్న మాట, ఈ మాట బిడ్డారా చూడండి. 19వ వాక్యం చూస్తారా, 19వ వాక్యం కంటే ముందు 20వ వాక్యం చూడండి. 20వ వాక్యం, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగువాటి
అడుగుచిన వాటికంటను ఊహించే వాటికంటను అత్యధికంగా చేసే శక్తి గల దేవునికి అని మాట్లాడుతున్నాం. అంటే ఏంటి? మనలో దేవుని శక్తి కార్యసాధకం అవుతుంది. దేవుని బిడ్డలు చూసారా? విశ్వాసాలు ధైర్యపరచుకోండి. మనలో దేవుని శక్తి కార్యసాధకం అవుతుంది. మనలో క్రియ జరిగించే దేవుని శక్తి ఉంది. ఈ మాట బైబిల్లో అమ్మ 2 సార్లు బిడ్డలు ముందుకు వచ్చండి. నేను చెప్పాను, విశ్వాసాన్ని దేవుడు బిడ్డరా ఆయన బలపరచువాడు. మీరు చూడండి వాక్యం చూడండి, ఇదే మాట అట్లా వచ్చి దయచేసి కొలసీ పత్రికలకు రండి బిడ్డ. చూడండి వాక్యమును కొలసీలకు రాసిన పత్రిక చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చూడండి. వాక్యమును 1వ అధ్యాయం బిడ్డ, 1వ అధ్యాయము 29వ వాక్యం చూడండి. ఇక్కడ సందర్భం వేరు, కానీ వేరే విషయం గురించి పౌలు మాట్లాడుతూ, కానీ ఇక్కడ చదువుకున్న వాక్య భాగంలో అక్కడ కూడా మాట్లాడతాడు పౌలు బిడ్డలు. చూడండి 29వ వాక్యం. అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలిగి చేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుతూ ప్రయాసపడుతున్నాను అని పౌలు బిడ్డలు మాట్లాడతాడు. అంటే ఆయన అందరి కోసం ప్రయాసపడుతూ పోరాడుతున్నాడు. కానీ విషయం ఏంటి చోటు చూస్తే కనుక నాలో బలముగా చేశారు బిడ్డారు. దేవునికి వాక్యం అబద్ధం కాదమ్మా. నాలో బలముగా విశ్వాసారా కలిసిలారా నాలో బలముగా కార్యసిద్ధి కలిగి చేయు అంటే బిడ్డారా, మనలో దేవుడు తన కార్యం కోసం బలముగా ఆయన పనిచేస్తున్నాడు. మీరు డిస్టర్బ్ కాకూడదు. వాక్యం చెప్పి లేవడం, కూర్చొని అన్ని కూడా చేయండి. బయట వాళ్ళు బయట కూర్చుంటారు. మీరు బయటకు వచ్చిపెట్టి లోపలికి రానివ్వద్దు. అట్లాగా దేవుడు మాట్లాడుతున్నప్పుడు దేవుడికి మన మర్యాద ఇవ్వాలి. మీకు చాలాసార్లు చెప్పాను, బయట వాళ్ళు లోపలికి ఎవరు రానివ్వద్దు. పెద్దవాళ్ళు ఇక్కడ కూర్చొని చెప్పండి, బలంతో చెప్పండి, తప్పేం లేదు. బాధపడ్డా చెప్పండి. మీకు మధ్యలో వాక్యం దేవుని స్వరాన్ని డిస్టర్బ్ చేయకూడదు. మీరు కడాకడికి చెప్పండి. తర్వాత నేను మాట్లాడతాను, బాధపడదు. అక్కడే కూర్చొనివ్వండి. ఇక్కడ లోపలికి వస్తే అందరూ వింటున్నారు వాక్యం. డిస్టర్బెన్స్ జరిగింది కదా, ఈ మేక్ దమ్ సిట్ దేర్. కట్టి చెప్పాలి, వెళ్ళవద్దని ఆపేసేయండి. తప్పుగానే కాదు. దేవుడు బలమైన వాడు. దేవుడికి మీ హ్యావ్ టు రెస్పెక్ట్ గాడ్. బిడ్డలకు మంచి తప్పుగా అర్థం చేసుకోవద్దమ్మా. మీరు వినండి బిడ్డలు, మీరు వినండి, వాక్యం నుండి బలపరచుకోండి. దేవుని మాట్లాడండి. ఇక్కడ మనం చూస్తున్న మాట, ఈ మాట మీరు అట్లా మంచి మనం చదువుకున్న మాట మళ్ళీ చూడండి. ఎఫ్సీ పత్రిక చూడండి బిడ్డ. ఎఫ్సీ రాసిన పత్రికలో పౌలు చెప్తున్న మాట ఏంటి? 3వ అధ్యాయం 20వ వాక్యం చూడండి. మనలో కార్యసాధకమైన తన శక్తి అంటే మనలో దేవుని శక్తి కార్యసాధకం అవుతుంది. ఈ మాట బిడ్డ గమనించండి, బాగా వినండి. మనలో కార్యములు సాధకం చేస్తున్న బిడ్డ అంటే బిడ్డ గమనించే మనలో దేవుని శక్తి ఉంది. మనలో విశ్వాసంలో బిడ్డ దేవుళ్ళకి వచ్చిన తర్వాత అంటే దేవుళ్ళకి బిడ్డ వచ్చిన తర్వాత గమనించండి, మనలో దేవుని శక్తి కార్యసాధకం అవుతూ ఉంటుంది. దేవుని యొక్క వాక్యం బిడ్డ, దేవుని యొక్క వాక్యాన్ని సపోర్ట్ చేసుకుంటాయి. ఒకసారి మీరు మాట్లాడారు బిడ్డారా, చూసారా? 2 సార్లు పౌలు మాట్లాడుతున్నాడు. నాలో బలముగా కార్యనిర్వహించే ఆయన శక్తిని బట్టి మనలో దేవుని శక్తి కార్యసాధకం అవుతుంది. మనం ఒట్టివారం కాదు, దేవుని శక్తి మనలో ఉంది. పెద్దడు మాట్లాడతాడు, మీరు ఒట్టివారు కాదు, దేవుని శక్తిని బట్టి మీరు కాపాడబడుతున్నారు. ధైర్యపరచుకోండి. ఆయా ప్రాంతాలకు చదివిపోయారు కదా విశ్వాసారా, బలపరచుకోండి. దేవుని శక్తి మేమంట ఉంది. ఇదే చోట ఉన్న ఎక్కడ ఉన్నా కానీ, చదివిపోయాను కానీ, భయపడి పారిపోయాను కానీ, దేవుని శక్తి మేమంట ఉంది. దేవుని శక్తిని బట్టి మనం కాపాడబడుతున్నాం. దేవుని పౌరులు ఆశ్చర్యకరంగా కాపాడుకుంటూ వచ్చింది. ఈ సంవత్సరం మనం కాపాడబడ్డాం. ఎవరి శక్తి వచ్చింది? దేవుని శక్తి. నేను నిజంగా కరోనా నన్ను అటాక్ చేసేది అనుకున్నాను. జూన్ మంత్లో వచ్చాను. ప్రయాణం చేయాల్సి వచ్చింది. బస్ మొత్తం ప్యాక్ అయిపోయింది. అందరూ కన్నీరు పడుతున్నారు. నేను ఏమి చేయలేక బాగా బాధపడి ప్రభావ ఎందుకు ప్రభావ బిడ్డ బస్ అనుకున్నాను. ప్రార్థన చేసుకున్న చోట బిడ్డ ఆశ్చర్యకరంగా గమనించండి. అంటే ఖచ్చితంగా నాకు అటాక్ కావాలా? పెద్ద వాళ్ళు, వృద్ధులు, ముసలి వాళ్ళు, జ్వరం ఉన్నవారు, దగ్గుతున్నవారు, పీక్ టైం అది తీసుకెళ్ళిపోయి క్వారంటైన్లో పెట్టేస్తారు. ఇక దగ్గుతో జ్వరంతో బస్సులో ఎక్కారు వాళ్ళు. ఎక్కడికి పోతే హాస్పిటల్ పోతున్నామన్నారు వాళ్ళు. దే ఆర్ గోయింగ్ టు హాస్పిటల్, దే హ్యావ్ కరోనా. చాలా మంది కూర్చొని తప్పలు పెట్టారా? దేవుని శక్తి కదా, దేవుని శక్తి ప్రభు. నాకు భయపడిపోయాను. అందుకని నేను సంస్కారం స్టార్ట్ చేశాను ఆ వీక్. ప్రభు నా వల్ల మరల ప్రభు అటాక్ చేసే అవకాశం అంటే ఎంతో భయముతో గమనించండి. చాలా కేర్ఫుల్గా ఏవి పట్టుకోకుండా వీలు పట్టుకుంటారు. మళ్ళీ నేను పట్టుకుని వీలు పట్టుకుంటా. గ్లౌస్ తీయకుండా గమనించండి. నేను పట్టుకున్న వస్తువులు వీలు పట్టుకుంటాను. పట్టుకున్న వస్తువులు వీలు పట్టుకుంటారు బిడ్డ. చాలా కేర్ఫుల్గా ఉన్నాను ఆ టైంలో గమనించండి. ఎందుకంటే నాకు అర్థమైపోతాను దేవుని శక్తి కదా. 15 days విన్నామండి, బాడీలో వీక్నెస్ వచ్చేసింది. 15 days ఎందుకు అర్థం కాదు. వీక్నెస్ కరోనా సింబల్ అది. మనకందరికీ ఆ మాట అందరికీ వచ్చి వెళ్ళిపోయింది అది. 15 days గమనించండి, ఒక భయంకరమైన వీక్నెస్ అనమాట. అసలు ఏంటి ఎంతకన్నా వీక్నెస్ అది. అంతకుముందు బ్రదర్ దగ్గర వచ్చి బ్రదర్ గారు నాకు భయంకరంగా వీక్గా ఉంది, బ్రదర్ గారు భయంకరంగా వీక్గా ఉంది, చాలా స్ట్రాంగ్ పర్సన్, వీక్ ఉండే అవకాశం లేదు దానికి. కానీ ఎందుకు బ్రదర్ గారు వీక్ అయిపోతున్నాను బిడ్డ. భయం కలిగించే వాతావరణం అది. పీక్ టైం అది, కష్టకాలం అది. బాగా కరోనా భయంకరంగా రెచ్చిపోతున్న కాలం పెట్టారు అక్కడ. ఎట్లా మనం కాపాడబడ్డా బిడ్డ నేను అనుకున్నాను. నేను అటాక్ చేసింది గమనించండి. ఎట్ల ప్రభావ, చర్చ ప్రభావ, ఆరాధన ఎట్ల ప్రభావ, వర్షపెట్ట ప్రభావ, దేవుని దగ్గర ప్రభావ, అనుభవం జరుగుతున్న ప్రభావ, ఎస్ఐ ప్రభావ, ఫ్యూచర్ ఎట్ల ప్రభావం పెడతాను. ఎంతో భయపడి దేవుని దగ్గర గడిపిన ఆ క్షణులు భయంతో గమనించండి, కన్నీరుతో పడిపోయినారా కదా. అసలు
ఏంటో తెలియని వీక్నెస్ అనమాట. శూన్యంలాగా ఎప్పుడు నాకు అట్లా జరగల. ఏ సింబల్ మరవలేదు. పేతురు మాట్లాడు, దేవుని శక్తి బట్టి మీరు కాపాడబడుతున్నారు అక్కడ చూసారంటారు. పౌలు మాట్లాడతారు, విశ్వాసులారా, ఎఫ్సీమారాలు, కొలసీమారాలు అందరికీ ఇదే మాట. మనలో దేవుని శక్తి ఉంది బిడ్డారా కదా, మనలో దేవుని శక్తి ఉంది. ఆ శక్తి మనలో కార్యం చేస్తుంది. పౌలు మాట్లాడుతున్నాడు, నాలో బలముగా కార్యసిద్ధికలు చేయు ఆ క్రియాశక్తిని బట్టి. అంటే బిడ్డారా, దేవుని శక్తి క్రియ చేస్తుంది. దాన్ని బట్టి ఆశ్చర్యకరమైన బిడ్డారా చూసారా, అడుగుతున్న వాటికంటే ఊహించడం కంటే అత్యధికం చేస్తాడు ఆయన. అత్యధికం చేస్తాడు. దానిపైన ఒక మాట మాట్లాడతారు చూడండి. ఆ మాట మీరు గమనించండి. 3వ అధ్యాయం చూడండి. ఎఫెసీ పత్రిక చూడండి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 19వ వాక్యం చూడండి. 19వ వాక్యం. ఈ మాట చాలా బలమైనటువంటి మాట. జ్ఞానం పెంచిన క్రీస్తు ప్రేమను తెలుసుకుంటకును తగిన స్థితిగా కలవారు కావాలని ప్రార్థిస్తున్నాను. అంటే జ్ఞానం పెంచిన క్రీస్తు ప్రేమ అంటే ఏంటి? దేవుని ప్రేమ బిడ్డదా మన జ్ఞానం అయిపోద్ది. అంటే ఇక మనం ఇక ఊహించుకోలేము బిడ్డరా. దేవుని ప్రేమ గురించి మనం ధ్యానం చేసుకోలేము. ఇక అంటే మన జ్ఞానం అయిపోయింది, మన బుద్ధి అయిపోయింది, మన తెలివి అయిపోయింది. దానివల్ల మన ప్రార్థన అయిపోయింది, మన విశ్వాసం అయిపోయింది బిడ్డరా, మన నమ్మకం అయిపోయింది. కానీ గుర్తుపెట్టుకుని అక్కడ బిడ్డారా, జ్ఞానానికి మించి ఆయన పని చేస్తాడు. అక్కడ ఊహించని కార్యం, అనుకోని కార్యం జరిగింది. అందుకు వేసే మాట్లాడతాడు, జరుగునని మేము అనుకోని భయంకరమైన కారణం చేయాలని బిడ్డారా. మన జ్ఞానము చొప్పున కాదు కానీ గమనించండి, వీటిని మించి ఆశ్చర్యకరంగా ఆయన పనిచేయగా మనం అనుకోని కారణం ఆశ్చర్యకరంగా సంభవిస్తాయి. అందుకే ప్రార్థన వదిలిపెట్టవద్దు అంటున్నాడు యాయుతోటి. యాయు ధైర్యపరచుకో, అదే విశ్వాసం ఉంచు, నేను చేస్తాను, ఎప్పుడైనా పని చేస్తాను. నీ విశ్వాసం అయిపోయినా బిడ్డకొచ్చండి. మన విశ్వాసం అయిపోయి ప్రార్థన అయిపోతే ఆయన పనిచేయడం కాదు బిడ్డారా. మళ్ళీ విశ్వాసం వచ్చి ప్రార్థన చేయించి మనం ప్రార్థన చేయలేకపోయినా కానీ బిడ్డ ఆశ్చర్యకరంగా ఆయన వర్క్ చేస్తాడు. దేవుని యొక్క నేచర్ ఇది. అందుకంటున్నాడు, భయపడకము, నమ్మిక మాత్రము ఉంచు, నేను యేసును. అంటే నీ యొక్క విశ్వాసానికి భక్తికి మిచ్చి పనిచేస్తాను. దేని బట్టి? కృపను బట్టి, కనికరాన్ని బట్టి, నీ మీద జాలి బట్టి, నీ మీద కటాక్షం బట్టి బిడ్డరా దేవుడు చేస్తాడు. కానీ ఎట్ట బట్టి? కృపను బట్టి, కనికరాన్ని బట్టి, కటాక్షం బట్టి గమనించండి. ఆశ్చర్యకరంగా మనలో పనిచేసి బిడ్డ గమనించండి. నా విశ్వాసం కాదు, నా భక్తి కాదు, నా ప్రార్థన కాదు, నా విశ్వాసం అయిపోయింది, ప్రార్థన మానేసి, కానీ ఆశ్చర్యకరంగా ఆయన పనిచేశాడని బట్టి సాక్ష్యం బిడ్డ. ఆశ్చర్యకరంగా ఆయన లేవనిస్తాడు. దేవుడు అంటే అదే, ఆయన అయిపోడు, మనం అయిపోతాం. దేవుని సంగతి బిడ్డ వాక్యంలోకి రండి. కాబట్టి ప్రార్థన మానకుండా బలంగా చేయండి. మీరు గమనించిన వాక్యం చూస్తే కనుక కదా సైతాన్ మాట్లాడుతున్న మాట కదా. 9వ వాక్యం చూడండి. యోగు ఊరకయే దేవుని యందు భయభక్తులు కలవాడు ఆయన. నీవు అతనికిని, అతని ఇంటి వారికిని, అతని కలిగిన సమస్తములకును చుట్టూ కంచె వేశావు కదా దేవా. ఇదిగో యోగు ఊరికే భక్తి కలవాడా దేవా. నీవు ఆయనకి, ఆయన ఇంటి వారికి, అతని కలిగిన సంస్థానికి చుట్టూ కంచె వేశావు కదా ప్రభు. బిడ్డ చూసారా, ఈ మంచి ఉదయం కానిబిడ్డ గమనించండి. నీకు నాకు కూడా దేవుని కంచె ఉంది. దేవుని కంచె కింద మనం ఉన్నాం. ఆటంకాలు ఉన్నాయి, అడ్డంకులు ఉన్నాయి. బిడ్డ చూసారు, కంచెలో ఉన్నాం కానీ గమనించండి. కంచెలు అంటే ఇదేంటి అని అనుకోవచ్చు కదా. గమనించానుసారంగా వచ్చిన ఆటంకాలను మీరు గమనించాలి విషయాన్ని. కంచెలో ఉన్నాం కానీ ఆటంకాలు వచ్చాయి. గిజ్జోని మాట్లాడుతున్నాడు. యెహోవా అన్నాడు, పరాక్రమంగా బలవాడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు అంటే అంటాడో తెలుసా. యెహోవా తోడై ఉంటే మాకు ఎంత ఎలా సంభవించింది అంటే బిడ్డగించండి. దేవుని చిత్తముల ఉద్దేశంలో నీకు తోడుకున్నాను కానీ వచ్చాయి. దేవుని మాట ఏంటి? యెహోవా నీకు తోడై ఉన్నాడు. కానీ నిజం మాట ఏంటి? యెహోవా తోడు అంటే ఇవంతా ఏనాటి బిడ్డగించండి అంటే దేవుని మాట ఏంటి? ఉన్నాను కానీ అవి నా వెంట ఉన్నాయి, నా చిత్తంలో అవన్నీ కూడా ఉన్నవి బిడ్డ ఉన్నవి. కంచెలో ఉన్నాం, ఆటంకాలు ఉన్నాయి. ఇక్కడ కంచెనే పడింది మంచి యువ సైతం మాట్లాడుతున్నమాట. నీవు ఆయనకి, ఆయన ఇంటి వారికి, ఆయన సంస్థానికి కంచె వేసావు కదా దేవా. కంచెలో పడి కూడా మనం ఉంచబడ్డాం. మీకు అర్థం కావడానికి ఇంకో మాట కూడా చూడండి దయచేసి బిడ్డ. 2వ రాజుల గ్రంథంలోకి రండి, గమనించండి. 2వ రాజుల గ్రంథంలో చూడండి వాక్యం దయచేసి. అక్కడ కూడా బిడ్డ మన విశ్వాసం కోసం దేవుడికి వాక్యమును వ్రాయించుకుంటూ వస్తాడు చోట. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం చూడండి బిడ్డ. 6వ అధ్యాయం గమనించండి. 6వ అధ్యాయం పేజ్ నెంబర్ 311 పేజ్ నెంబర్ చూడండి. 311 పేజ్ నెంబర్ దగ్గర అందరు కూడా రండి. పాత మందులు బిడ్డారా. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయంలో కొన్ని మాటలు మీకోసం నేను చదువుతాను. మీరు జాగ్రత్తగా ఆ మాట మీరు బాగా వినండి బిడ్డరా. అప్పుడు మీకు స్టోరీ గమనించి అర్థమవుతుంది. అందుకు రాజు, మేము మనుషులు పంపి అతను తెప్పించినట్లు నీ వెళ్ళి అతను ఉండి చోటు చూచి రమ్మని సెలవిగా అతను దోతాన్లో ఉన్నాడని వర్తమానం వచ్చిన. ఎవరు? ఎలీషా గారు దోతాన్లో ఉన్నాడని బిడ్డారా. అవతలి రాజు కనుక్కొని ఆయన పట్టుకొని తీసుకుని పోవడం కోసం సైన్యం పంపించారన్నమాట. ఎలీషా ఇశ్రాయేల్ దేశంలో ఉంటాడు. దేవుని బిడ్డ గమనించండి. అతన్ని పట్టుకొని రమ్మడం కోసమని ఏం చేస్తాడంటే వేరే రాజు ఏం చేస్తాడు? సైన్యం పంపిస్తాడు. ఆయన దోతాన్లో ఉన్నాడని వర్తమానం వచ్చింది. 14వ వాక్యం చూడండి. కాబట్టి రాజు అచ్చటికి గుర్రములను, రథములను, గొప్ప సైన్యం పంపాను. రాజు ఏం చేశాడు? అవతల రాజు బిడ్డారా. ఎవరంటే సిరియా రాజు. సిరియా
రాజు ఎలీషాను పట్టుకొని పోవడం కోసము అక్కడ ఏం చేశాడు. కాబట్టి రాజు అచ్చటికి దోతానుకు గుర్రములను రథములను గొప్ప సైన్యములు పంపాను. వారు రాత్రి వేళ వచ్చి నలుదిశాల బాగా బిడ్డరా రాత్రి వచ్చేసారు. వాళ్ళు నైట్ వచ్చేసారు. నలుదిశాలను పట్టణంలో చుట్టుకొనగా పట్టణం మొత్తం దోతానని పట్టణాన్ని మొత్తాన్ని సరౌండ్ చేశారు. మొత్తాన్ని ఆక్యుపై చేశారు. దైవజనుడైన పరివాడు పెందలకడ లేచి బిడ్డలకి ఎహెజీగా ఉంచండి ఎర్లిమానికి లేచి బయటకు వచ్చినప్పుడు గుర్రములను రథములు గల సైన్యము ఆ పట్టణం చుట్టుకొని ఉండటం కనబడను. ఆయన బయటకు చూడగానే గుర్రములు రథములు సైన్యమన్నీ కూడా పట్టణం చుట్టుకొని ఉన్నాయి. అంతటా అతని పనివాడు అయ్యో నా ఏలినవాడా ఆయన పనివాడు బిడ్డ చూసారా భయంకరంగా ఆగమిస్తున్నాడు. అయ్యో నా ఏలినవాడు ఎలీషా గారు మనం ఏమి చేద్దామని ఆ దైవంతో అనగా అతడు భయపడవద్దు. ఎలీషా మాట్లాడుతున్నాడు. అతను అంటున్నాడు భయపడవద్దు, మన పక్షంలో ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి. ఎంత మంచి మాట కదా చూశారు కదా. ఎలీషా మాట్లాడుతున్న మాట మన పక్షంలో ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి యెహోవా వీడు చూసినట్లు దయచేసి వీరి కన్ను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కన్నును తెరవ చేశాను కనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము బాగా పెట్టారా. వాడు ఎలీషా చుట్టూ పర్వతము అగ్ని గురముల చేత రథముల చేతను నిన్నుముట్టు చూచాను. ఆ దండువారు అతను సమీపించినప్పుడు ఎలీషా ఈ జనులను అందతంతో ఉత్తమని యెహోవాను వేడుకొనగా ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చెప్పున వారిని అంటే గుడ్డివారుగా చేశాడు. అప్పుడు ఎలీషా ఇది మార్గం కాదు, ఇది పట్టణం కాదు, మీరు నా వెంట వచ్చిన మీరు వెతుకువాని ఎత్తుకు మేము తీసుకుని పోదని వారితో చెప్పి షోమ్రోను పట్టణంలో వారిని నడిపించను. ఈ మంచి ఉదయకాన్ని బిడ్డ గమనించండి. ఈ మాటలు నీతో నాతో కూడా దేవుడు మాట్లాడుతున్న మాట బిడ్డ గమనించుదా. అమ్మ ఎలీషాను పట్టుకోవడానికి కోసం బిడ్డారు వేరే రాజు భయంకరంగా స్కెచ్ చేసినట్టు ప్లాన్ చేశాడు. ఎందుకోసం అంటే చూస్తే కనుక ఇశ్రాయేలు రాజు మీదకి సిరియా రాజు యుద్ధం కోసం వస్తున్నాడు. బిడ్డ గమనించండి. వారు ఏం చేస్తున్నారు, వారి దేశంలో వారు కూర్చొని గమనించండి. వారి దేశంలో దేవుని శక్తి మీరు గమనించండి బిడ్డ. దేవుని జ్ఞానం చూడండి. సిరియా రాజు బిడ్డ వారి దేశంలో వారు కూర్చొని ఏం చేస్తున్నారు, ఈ ఇశ్రాయేలు రాజు మీదకి అట్లా యుద్ధం వారు వారి దేశంలో కూర్చొని వారి రూమ్లో గదిలో ప్లాన్ చేసుకుంటే ఇవన్నీ కూడా గమనించండి. ఆ దేశంలో వారు చేసుకున్న ఆలోచనలు కూడా బిడ్డ ఎలీషా వచ్చి గమనించండి. ఈ యొక్క ఇశ్రాయేలు రాజు చెప్తున్నాడు, రాజా ఆ చోటుకి పోవద్దు, ఈ ప్లేస్ కలవద్దు, ఆ ప్లేస్ కలవద్దు చెప్తున్నటువంటి వాడు గమనించండి. అప్పుడు ఈ రాష్ట్రం పోకుండా ఆగిపోతున్నాడు. వారు అవతల వారు ఆశ్చర్యపోతున్నారు. ఏంట్రా మన యుద్ధం కోసం ప్లాన్ చేస్తే గమనించండి. ఇక ఇశ్రాయేలు రాజు రావడం లేదు గమనించని చెప్పి ఆశ్చర్యపోయి గమనించండి. రాజు కోపం వచ్చింది. మీరు ఎవరో ఒకరు గమనించండి, మీరు ఎవరో ఒకరు చేస్తారు, ఆ దేశం యొక్క రాజు వర్తమానం పంపిస్తున్నారు అంటే కుట్రబడుతున్నారు. అని రాజు భయంకర కోపం వచ్చింది, ఘోరం కోపం వచ్చింది. మీరు ఎవరో ఒకరు గమనించండి. మనం మాట్లాడుతున్న మాటలు వెళ్ళిపోయి ఇశ్రాయేలు రాజు చెప్తున్నారు కాబట్టి వాడు తప్పించుకుంటున్నాడు అని గమనించండి. ఇక్కడ రాజు భయంకరంగా ఆయన మహా ఉగ్గుడైపోతాడు. అప్పుడు వారు మాట్లాడతారు, రాజా ఎవరికి కాదు రాజా, అందరూ మీ పక్షంగానే ఉన్నాం, ఎవరికి చెప్పరా రాజా అటు చెప్పరా కాదు రాజా. ఇజ్రాయెల్ దేశంలో ఎలీషా యొక్క ప్రవక్త ఉన్నాడు రాజా, ఆయన గమనించండి. మనం ఈ చోట మన దేశంలో మాట్లాడుకున్న మాటల్ని కూడా ఆయన ఏం చేస్తుందంటే వెళ్ళిపోయి వారు రాజు చెప్తున్నాడు. దాన్ని చెప్పక రాజు ఆగిపోతున్నాడు రాజా మీకు చెప్పగానే గమనించండి. ఈ రాజు ఆశ్చర్యపోతాడు. ఎక్కడున్నా అంటే ఎలీషా ఇజ్రాయెల్ దేశం దోతాన్లో ఉన్నాడని వీళ్ళు చెప్పగలిగించండి. అప్పుడు ఈయన ఈ రాజు గొప్ప సైన్యం రథములు గుర్రములు అన్నీ పంపిస్తాడు. పెద్ద సైన్యం వచ్చి ఆ దేశాన్ని మొత్తం ఆక్రమించేస్తాడు, సిటీ మొత్తం ఆక్రమించేస్తారు. అప్పుడు తెల్లవారుదాన్ని గమనించండి. పెద్దల పనివాడి గురించి లేచి ఇద్దరు గురించి కమిటీ గమనించండి. భయంకరంగా అరుస్తాడు, అయ్యో నా ఎల్లవాడ గమనించండి. అవగానే ఎలీషా అర్థమైపోయి గురించి అంటాడు, ప్రభువా యెహోవా దేవా నువ్వు మాతో ఉన్నావు ప్రభా అని గమనించండి. ఏది అంటాడు, ప్రభువా వీడి కళ్ళు తెరమని బిడ్డ ప్రాణం చేస్తాడు చేస్తే కానీ అక్కడ చూస్తే కనుక ఎలీషా చుట్టూ పెడితే పర్వతాలు ఉంటాయి. ఎలీషా చుట్టూ పర్వతాలు ఉంటాయి. చూడండి ఆ మాట మీరు గమనించబెట్టాలి. చూడండి దేవుని కంచె, దేవుని కాపుదల, దేవుని సహాయం పెట్టడం పక్షంగా ఇట్లా ఉంటుంది. ఆ మాట మీరు బాగా గమనించండి. ఇక్కడ మాట్లాడుతున్న మాట కదా 17వ వాక్యం చూడండి. యెహోవా వీడు చూసినట్లు దయచేసి వీరి కన్ను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కన్ను తెరవజేసిన కనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము పర్వతము అంటారు. పర్వతము ఎలీషా చుట్టూ కూడా పర్వతాలు ఉన్నాయి. అక్కడ వచ్చిన ఏంటి బిడ్డ సైన్యం ఉంచండి, గుర్రం రథం మాత్రమే. కానీ ఎలీషా చుట్టూ పర్వతం అంటే పెద్ద మౌంటైన్ ఉంది. దేవుడి సంబంధించి పెట్టి వచ్చండి. మన పక్షంగా దేవుడు ఏమిచ్చాడు, ఏ కంచెలో ఉన్నామో మనకు అర్థం కాని విషయం అది. దేవుడు బిడ్డరా మనం జరుగుతుండగా మన కళ్ళు తెరుస్తాడు. దేవుడు మన కన్నులు వెలిగించగల దేవుని యొక్క సహాయం మనం ఆశ్చర్యంగా చూస్తాం. ఇక్కడ అదే జరుగుతుంది. ఎలీషా చూసి పెద్ద కొండలు కనపడతాడు, పెద్ద కొండల మధ్య ఉన్నాడు. ఈ యొక్క గెలిచి ఆశ్చర్యపోతాడు. అరే రాత్రి లేవు కదా అంటే దేవుడు దాచి ఉంచిన మన కంటి కనిపించం. అందుకంటాడు బతుకు దేవుని ప్రేమించే వారికి ఆ దాచి ఉంచినవి కంటి కనిపించాల, హృదయానికి గోచరం కాల, అవి చెవికి వినబడాలి. అక్కడ చూసారా దేవుని కోసం రాబోతున్న కాలం దాచి ఉంచిన గమనించండి. అవి కంటికి కనిపించాలి కానీ అవి మీ పక్షంగా ఉన్నాయి అని దేవుడు
నమ్మకంగా ఉన్నాడు, నమ్మదగిన వాడి గురించి ఉన్నాడు. అందుకంటాడు భయపడకము నమ్మికవంతుడు చదువుకోసమని నీ పక్షంగా నీ దాచనవి నీ కంటికి కనిపించరా, ఉదయానికి గోచరం కాదు. ఎలీషా దగ్గర ఉన్న వ్యక్తిగా కనపడలా ఈ సంగతులు. చుట్టూ పెద్ద పర్వతం ఉంది, అగ్ని రథాలు బిడ్డారా, అవి గుర్రములే. గుర్రములే, వారి గుర్రములే సైన్యమే పిలిచండి. ఇవి చుట్టూ తెలుసా, అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు అన్ని కూడా నుంచి కమ్ముకొని ఉన్నాయి. అందుకని అక్కడ ఒక మాట చూస్తారా, మాట మాట్లాడతాడు 16వ వచనం చూస్తే కనుక అతడు కదా ఎలీషా మాట్లాడతాడు, అతడు భయపడవద్దు. ఎందుకోసమని బిడ్డ 15వ వాక్యం చూస్తే కనుక 15వ వాక్యం చివరి భాగం చూడండి. అయ్యో నా ఏళ్ళవాడ, మనం ఏం చేద్దామని బిడ్డ అంటున్నవాడు, మనం ఏం చేద్దాం బిడ్డ, మనకు కూడా డౌట్ మనం ఏం చేద్దాం బిడ్డ కదా. కొన్నిసార్లు పాల్పోకుండా ఉంటాను. దేవుడు బిడ్డ ఆ టైంలో కొంచెం ఆశ్చర్యకరంగా మన కోసం అనేక సాయం దాచి ఉంచాడు అంటున్నాడు. అతను ఎలీషా అన్నాడు, భయపడవద్దు, మన పక్షం ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారు, మీరు ఉన్నవాడు లోకంలో ఉన్నవారి కంటే గొప్పవాడు కదా. అందుకంటాడు యోబు దగ్గర సైతాన్ మాట్లాడుతున్నాడు, యోబు చుట్టూ నువ్వు కంచె వేశాడు బిడ్డ, దేవుని మన చుట్టూ బిడ్డ ఆయన కంచె బలంగా ఉంది. దేవుని కంచె బిడ్డ మన చుట్టూ కనపడకుండా ఉంది. మన చుట్టూ బిడ్డ దేవుడు ఏం ఉంచాడు కదా, మన కోసం ఏం ఉంచాడు వచ్చండి. అవి అర్థం కాని విషయం, అంతుపడని విషయం. అవి ఆ సమయాన్ని బిడ్డ ఆశ్చర్యంగా మనకు అప్పగిస్తాడు. సముద్రంలో త్రోవ ఉంది బిడ్డ, ఎవరికి అర్థం కానులా. సముద్రంలో మహాత్రవ ఉంది, అది ఎవరికి అర్థం కాని విషయం కదా. మోషే కూడా బిడ్డ అర్థం కాదు వచ్చండి, కానీ ఆశ్చర్యకరంగా బిడ్డ దేవుడు కదా ఆశ్చర్యకరంగా సముద్రం పాలు చేసి పెద్ద త్రోవ అంటే ఏంటి, దేవుడు బిడ్డ మన కోసం దాచుంచని అర్థం కాదు. బండలో నీళ్ళు ఉన్నాయి బిడ్డ, బండ కానీ దాంట్లో వాటర్ ఉంచాడు దేవుడు. అది వారికి అర్థం కాదు కదా. వారు విడుస్తున్నారు, మోషే మీద తెచ్చారు, మోషే మాకు నీళ్ళే బిడ్డ. అక్కడ దేవుడు ఏం చేసి బిడ్డ, ఒక బండులో బిడ్డ మొత్తం నీళ్ళు ఉంచిన చోట ఆ బండతో మీద మోషే పట్టుగా ఆశ్చర్యంగా మాట బయటకు వచ్చాయి. అందుకే ఇక్కడ చూస్తే కనుక ఆ మాట మీరు గమనించండి. వాక్యం చూడండి, ఒక మాట మీరు చూడండి దేవుడారా. వాక్యం మనం ముగించుకున్న దయచేసి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక దేవునికి సహవాసం వాక్యం చూడండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మీరు గమనించండి. 2వ అధ్యాయం 9వ వాక్యం చూడండి. 2వ అధ్యాయం 9వ వాక్యం. ఇందులో గుడిచి పేజ్ నెంబర్ 147 పేజ్ నెంబర్ చూడండి. వాక్యం పెట్టారా 147 పేజ్ నెంబర్ 2వ అధ్యాయం 9వ వాక్యం చూడండి. ఇందులో గురించి దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచను, అవి కంటి కనపడలేదు, అవి చెవి వినబడలేదు, మనుషులకు గోచరం కాలేదు అని వ్రాయబడి ఉన్నది. చూసారా, దేవుడు తను ప్రేమించు వారికి ఏవి సిద్ధపరచంటే దేవుని కోసం సిద్ధపరచి ఉంచాడు. దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచను, ఏవి దాచి ఉంచాడో అవి కంటి కనపడలేదు, చెవి వినపడలా, కానీ అవి ఉన్నాయి. హృదయానికి గోచరం కాదు కనపడలేదు, హృదయానికి గోచరం కావడం లేదు వచ్చండి. అది మన జ్ఞానం పెంచి ఉన్నాయి. అందుకని ఇక్కడ చూస్తే కనుక పౌలు ఒక మాట మాట్లాడుతున్న చోట మీరు గమనించిన వాక్యం చూడండి. 4వ వాక్యంలోకి రండి చూడండి. వాక్యం 2వ అధ్యాయము, అదే 2వ అధ్యాయం 4వ వాక్యం చూడండి. మీ విశ్వాసము మనుషుల జ్ఞానం ఆధారం చేసుకునక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవాలని. చూసారా, మీ విశ్వాసము మనుషుల జ్ఞానం ఆధారం చేసుకునక దేవుని శక్తి అంటే ఏంటి, దేవుని శక్తి మన జ్ఞానానికి మించి కదా, మన బుద్ధికి మించి, మన ప్రార్థన అయిపోయినా కానీ, మన విశ్వాసం అయిపోయినా కానీ పనిచేస్తుంది దేవుని శక్తి. కొరివిలారా ధైర్యపరచుకోండి. మీ విశ్వాసం మనుషుల జ్ఞానం అర్థం చేసుకుని ఉండవద్దు గమనించండి. మనిషి కనుక దేవుని జ్ఞానం అంటే ఏంటి, దేవుని జ్ఞానం చేత ఆశ్చర్యకరంగా మానవ జ్ఞానములకు అర్థం కాని విషయాలను చేస్తాడు. మరిమ గర్భం ధరించింది, అది మానవ జ్ఞానంకు అర్థం కాదు ఆ విషయం. ఆ దేవుని జ్ఞానం పెట్టుకొచ్చి మానవ జ్ఞానం మించి పని చేసింది. ఇది జరగంటారు, దేవుని జ్ఞానం జరిగించింది ఆ విషయాన్ని. అందుకే మరి మాట్లాడుతుంది, ఇది ఎలా చదువునంటే ఇది మా జ్ఞానానికి అర్థం కాదు. మన జ్ఞానానికి అర్థం కాదు. మీరు చూడండి, ఒక మాట గమనించండి. దావీదు కూడా అదే మాట మాట్లాడతాడు. 139 కీర్తన మీరు గమనించిన వాక్యం చూడండి. 139 కీర్తన పెట్టారో చూస్తే కనుక 139 కీర్తనలు కూడా ఒక మంచి మాట రాయబడి ఉంటుంది మీ విశ్వాసం కోసం. ఆ మాట మీరు గమనించండి చూడండి. వాక్యము 5వ వాక్యం చూస్తారా, 139 కీర్తన 5వ వాక్యం మీరు గమనించండి. 5వ వచనం. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, ముగ్గులాగా ఆవరించి ఉన్నావు. నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు, ఇటు తెలివి నాకు మించింది. దేవా నీ చెయ్యి ఉంచావు, కానీ అది నా తెలివికి మించింది. అది అగోచరం అంటే ఏంటి, అది నాకు అందదు, అది నాకు అర్థం కాదు. అగోచరం అంటే ఏంటి, కనిపించదు. దేవుని చెయ్యి కనిపించదు, కానీ దేవుని చెయ్యి మన మీద ఉంది. ఆయన హస్తం మన మీద ఉంది. ఆ చెయ్యి మన మీద ఉంది. ఆ చెయ్యి కాపాడుతుంది. దేవుని చెయ్యి మన కోసం చాచి ఉన్నాడు. ఆ చెయ్యి మనకు కనిపించదు. దాని మాట, దేవా నీ చెయ్యి నా మీద ఉంది, అది అగోచరం. ఇది నా తెలివికి మించిన విషయం కానీ ప్రభావ నీ చెయ్యి నా మీద ఉంది. ముందు వెనక ప్రభావ నన్ను ఆవరించి ఉన్నాం మేడం. దేవుడు మన చుట్టూ ఆవరించి ఉన్నాడు, ఆయన లేకుండా లేడు. కానీ గమనించండి, అది అగోచరం. మన బుద్ధికి తెలివికి అర్థం కాని విషయాలు.
అందుకని పౌలు మాట్లాడుతున్నాను, మీ విశ్వాసము మనిషి జ్ఞానం ఆధారం చేసుకున్నాక దేవుని శక్తి ఏంటంటే దేవుని శక్తి మనిషి జ్ఞానానికి మించి, మానవ బుద్ధికి మించి, మానవ జ్ఞానానికి మించి పనిచేస్తుంది. అందుకే కాబట్టి దేవుడు నీ కోసం నీకు దాచి ఉంచాడో అవి 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 కంటి కనిపించరా, నీ కోసం ఆయన సిద్ధం చేశాడు. అవి హృదయానికి గోచరం కావు, కానీ అవి సిద్ధం చేయబడ్డాయి. అందుకంటాడు ఏరియా ధైర్యపరచుకోబడ్డాడు. ఏరియా భయంకరంగా ఏడుస్తుంటే, ప్రభువా నా చేత కాదు ప్రభువా, నా వల్ల కాదు ప్రభువా, ఇంకా చాలు ప్రభువా, ఇంకా చాలు ప్రభువా అని చాలాసార్లు మనకు కూడా తలంపులు వస్తాయి. బైబిల్లో కూడా భారీ సన్నివేశం అది. ఏరియా అంటే చాలు ప్రభువా, నన్ను తీసుకో ప్రభువా, ఇంతే చాలు, చాలా చేశాను ప్రభువా, చాలా జరిగించాను ప్రభువా, నీ జ్ఞానం ఉంది కాబట్టి ప్రభువా, వారిని కాపాడి వీరిని కాపాడి ప్రభువా, నేను ఏర్పరచుకొని ప్రభువా అని బిడ్డ కదా దేవుని దగ్గర అడుగుతున్నవాడు. అప్పుడు దేవుడు మాట్లాడతాడు, ఏరియా నీ శక్తికి మించిన ప్రయాణం నీ కోసం సిద్ధమైంది. ఏరియా నీ శక్తికి మించిన ప్రయాణం. ఇక్కడ చూసి అంటే ఏరియా ఆ జ్ఞానానికి మించి ఇక్కడ ముగ్గురు ఉన్నారు బిడ్డ, హజాయేలు కదా, ఎలీషా, యెహూ ఉంటారు బిడ్డ. వారు అసలు వారు ఉన్నారన్న విషయం గమనించలేదు. ఎలీషా ఆ విషయం తెలియదు, అసలు దేవుడే మాట్లాడతాడు. దేవుడే చెప్తాడు, ఎలీషా ఉన్నాడు, యెహూ ఉన్నాడు, హజాయేలు ఉన్నారు, వారు చేస్తున్నారయ్యా. ఏరియా ఆశ్చర్యపోతాడు. అంటే ఏరియా జ్ఞానం పెట్టి ఎవరు కూడా లేరు. అందుకంటున్నాడు, ప్రభా నన్ను తీసుకో ప్రభా, నేను ఒక్కడే ప్రభా, ఒక్కడే ఉన్నా ప్రభా, నా వల్ల కాదు ప్రభా, ఒక్కడిని బాణం భరించాను ప్రభా అని కదా మోషే అంటాడు. ప్రభా ఇలా చేయాలనుకుంటే కనుక నన్ను చంపే ప్రభా అంటాడు. ప్రభా ఈ ఒక్కడినే ఈ భారం భరించాను ప్రభా అంటాడు. దేవుడి దగ్గర ఎడుస్తాడు. అప్పుడు దేవుడు అంటాడు, మోషే దయపరుచుకో, 70 మందిని పెట్టాడు దేవుడు లేపి. గమనించండి ఆశ్చర్యకరంగా, ఆయన భారం భరించే వారు మార్చి ఆయన మరలా ఆ ప్రార్థన మరలా చేయకుండా దేవుడు చేస్తాడు. అందుకన్నాడు దేవుడు మన కోసం చూడండి. ఆ మాట మీరు చూడాలి. 2వ అధ్యాయం చూడండి, 2వ అధ్యాయం 9వ వాక్యం చూస్తారా? కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 9వ వాక్యం చూడండి. ఇందుని గురించి దేవుడు తను ప్రేమించే వారి కొరకు ఏమి ఇష్టపడచనో దేవుడు సిద్ధం చేశాడు. ఆయన ప్రేమించే వారి కోసం ఆయన ప్రిపేర్ చేశాడు, సిద్ధం చేశాడు. అవి కంటి కనపడలేదు, చెవి కనపడలేదు, హృదయానికి గోచరం కాదు, కానీ అవి సిద్ధం చేయబడి ఉన్నాయి. కాబట్టి బిడ్డ ఉదయకాల సమయంలో దేవుని కంచెలో మనం ఉన్నాం, దేవుని కాపుదల మనం ఉన్నాం. సైతాను మాట్లాడుతున్నాడు, ఇదిగో యోగుకు ఆయన ఇంటి వారికి సమస్తానికి నువ్వు కంచె వేసావు కదా. కానీ డౌట్ రావచ్చు కదా, కంచె వేసాడు దేవుడు, కానీ కొన్ని జరిగాయి కదా దేవుని చిత్తంలో అవి జరుగుతూ వచ్చాయి. అందుకే మీకు చెప్పాను, గిజ్జోన్తో మాట యెహోవా అంటున్నాడు, గిజ్జోను నీకు తోడైనా అంటే గిజ్జోను అంటాడు, ప్రభా ఇవన్నీ చేయాలి కదా ప్రభా అంటే, అవును ఎస్, కానీ తోడై ఉన్నాను నేను, కానీ గిజ్జోను తోడై ఉన్నాను, ఇవన్నీ సంభవించాయి కానీ తెలుసా నీ తోడై ఉన్నాను, కాబట్టి ఆ వాటి నుంచి విడిపించేస్తాను, తోడై ఉన్నాను. కంచె ఉంది బిడ్డ, కంచె ఉంది, కానీ కొన్ని సంభవించాయి, కానీ కంచెలో మనం ఉన్నాం. అందుకంటున్నాడు ఈ చోట ఎలీషా భయపడబోతున్న వచ్చాను, మన పక్షమున్న వారు వారికి బలమైన వారు, వారికి రథములే మన పర్వతాలు ఉన్నాయి. దేవుడు మన పర్వతంగా ఉన్నాడు, ఆయన మౌంటైన్ ఉన్నాడు, ఆయన మన కోసం దాచించినవి అవి మనకు ఆయన సిద్ధం చేశాడు. కానీ కంటి కనిపించాలా, గోచరం కాదు, మన జ్ఞానానికి మించి ఆయన పనిచేస్తున్నాడు. అందుకంటే మనిషి జ్ఞానం ఆధారం చేసుకునవద్దు. దేవుని జ్ఞానం అయిపోదు, దేవుని బలం అయిపోదు, దేవుని శక్తి అయిపోదు. అందుకంటాడు మోషే నా బలం తక్కువగా అంటాడు. అలా మోషే కూడా కృంగిపోతాడు, ప్రభువా నా వల్ల కాదు ప్రభాని బిడ్డలు భయపడితే అంటాడు తెలుసా. అప్పుడు మోషే నా బలం తక్కువైందంటే బిడ్డ అంటే దేవుని మోషే జ్ఞానాలకు మించి బిడ్డ గమనించండి, దేవుని బలం పనిచేసింది, దేవుని బలం పనిచేసింది. అందుకే అంటాడు మోషే అంటాడు, దేవ మోషే నీకు నా మంచితనం అంతా కనపరుచుకుంటా అంటాడు. ఆ మాట మీరు గమనించండి చూడారా. ఆ చివరి మాట మనం చూసుకొని వాక్యం ముగించుకుందాం. ఇక మంచి ఉదయకాలం దేవుని సంగమా నిర్గమకాండం మీరు గమనించండి. 33వ అధ్యాయం చూడండి, వాక్యం చూడండి. 33వ అధ్యాయంలో బిడ్డ ఆ మాట మనం చూస్తాం. ఈ చోట నిర్గమకాండము 33వ అధ్యాయం మీరు గమనించే బిడ్డ చూస్తే కనుక కదా 17వ వాక్యం చూడండి, పేజ్ నెంబర్ 73 పేజ్ నెంబర్ చూడండి, 73వ పేజ్ నెంబర్ బిడ్డారా. అంటే మన జ్ఞానం మించి బిడ్డారా దేవుని కంచెలో మనం ఉన్నాం, దేవుని కాపుదలలో మనం ఉన్నాం కదా. ఇవన్నీ మన జ్ఞానం పెంచిన విషయాలు, కానీ దేవుడు ఆ బిడ్డ మన బుద్ధికి మించి ఆయన పనిచేస్తాడు, సహాయం చేస్తాడు. 33వ అధ్యాయము 17వ వాక్యం చూడండి. కాగా యెహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేస్తాను, నీ మీద నాకు కటాక్షం కలిగింది, నీ పేరును బట్టి నేను ఎరుగుదని మోషే చెప్పగా అతడు దయచేసి నీ మహిమను నాకు చూపమనగా ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన అంటున్నాడు, నా మంచితనమంతయు నీ ఎదుట కనపరచదను. ఎప్పుడు మాట్లాడుతున్న మాట మీ మాట మోషే దేవుని వెంట వచ్చి దాదాపుగా 30 years అయిపోయింది, 30 సంవత్సరాలు అయిపోయింది. ఐగుప్తు దేశంలో బిడ్డ దేవుని మహిమను చూస్తాడు మోషే, భయంకరమైన కారణం కదా, ఇవన్నీ చూస్తాడు. అప్పుడు మాట్లాడుతున్నాడు మోషే నా మంచితనం అంటే అప్పటిదాకా దేవుని మంచితనం ఆయన చూడలేదు అంటే ఏంటి చూపించాడు. అంటే ఇంకా మోషే చూడని దేవుని యొక్క మంచితనం చాలా ఉంది. అప్పటిదాకా బిడ్డ మోషే బాగానేవాడు కదా, దేవునితో ఉన్నాడు కదా. అమ్మ గమనించి చూస్తే కనుక మోషే నా మంచితనం అంతా చూపిస్తాను బిడ్డ. అప్పటిదాకా మరి జరిగింది ఏంటి? అప్పటికే చాలా భయంకరంగా ఉన్నాయి కదా.
అవే కార్యములు ఆశ్చర్యకరం, భయంకరం కారణం కదా. అంటే ఏంటి? వాటిని మించి ఇంకా మంచితనం చూపిస్తాను నీకు. తల వచ్చి మన కళ్ళ మూసుకుని దేవుడారా ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యాన్ని ఒకసారి అప్పగించుకుందాం. ఒకసారి దయచేసి అందరూ కూడా మన కళ్ళు మూసుకుని దేవుని పరిశుద్ధ వాక్యాన్ని దేవుని సంగమా అప్పగించుకుందాం. మీకు మంచి ఉదయకాల పరిశుద్ధమైన